హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రేపు అందరికీ బ్రాండెడ్ ఐటమ్స్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. కొంటే JBL లాంటి స్పీకర్సే కొనాలని చెప్పేసి. అందులో ఒక చాలా పాపులర్ మోడల్ ఉంది, JBL పల్స్ 4 అని చెప్పేసి. చిన్న కాంపాక్ట్ పోర్టబుల్ పార్టీ స్పీకర్ విత్ RGB లైటింగ్, ambient లైటింగ్ ఉండేసి చిన్న చిన్న గెట్ టుగెదర్స్ పార్టీస్లో అట్లా యూస్ చేయడానికి 20 వాట్స్ అవుట్పుట్ తోటి. JBL అంటే ఇంకా సౌండ్లో నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఆడియో క్లారిటీ కూడా మస్తు ఉంటుంది. అందులో స్టీరియో స్పీకర్స్ ఉండేసి, మీకు బేస్ రేడియేటర్స్ ఉండేసి, లైటింగ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. ఇంకా దాన్ని షేక్ చేస్తే కూడా ఏమేమో ఎఫెక్ట్స్ ఉంటాయి లైటింగ్వి. బాగానే ఉంటుంది అది పార్టీ స్పీకర్ ఎంజాయ్ చేయడానికి. కానీ దాని ప్రైస్ మాత్రం టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. 19,500 నుంచి 20,000 అట్లా కాస్ట్ ఉంది ఆ చిన్న 20 వాట్ పార్టీ స్పీకర్దే. అయితే అందరికేమో కొనాలంటే అట్లనే JBL బ్రాండ్లోనే కొనాలి అని అది కూడా ఉంటుంది. అయితే సిమిలర్ లుక్స్ తోటి ఉండే ప్రోడక్ట్ ఈరోజు నేను అన్బాక్స్ చేస్తున్నాను. అది కూడా 1/4 కాస్ట్లో. ఇంకా చెప్పాలంటే దీంట్లో ఫీచర్స్ దానికంటే ఇంకా బెటర్ ఉన్నాయి. చూద్దాం మనం అసలు యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే వీడియో ఇప్పుడే లైక్ చేసేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు 100% నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నా సబూఫర్ బాక్సెస్, ఎన్క్లోజర్స్ అవి నేను రీసెంట్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను కదా, హోమ్ థియేటర్ కోసం సబూఫర్. దాని బాక్సెస్ ఇచ్చేసాను, సైజెస్ 2-3 డేస్లో వచ్చేస్తాయి. రాగానే ఫిట్టింగ్ చేసేసి అది కూడా నేను తొందరలోనే వీడియో కంప్లీట్ చేసి మీకు ఫుల్ డెమో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఇస్తాను. అందుకే నా రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి, నా ఛానల్ని ఇంకా అన్ని వీడియోస్ ఫాలోఅప్లో ఉండండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ వీక్లో లేకపోతే 10 డేస్ లోపే నేను ఆ సబూఫర్ది కూడా వీడియో పెట్టేస్తాను. ఇంకా ఈరోజు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, కాబట్టి మొత్తం ఏం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఆ JBL కంటే కూడా ఎక్కువ పవర్ఫుల్, ఇంకా పవర్ఫుల్ లైటింగ్, ఇంకా ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్ లుక్, టఫ్ బిల్ట్ క్వాలిటీ తోటి 1/4 ప్రైస్లో. అది మెయిన్ ఇంపార్టెంట్. అయితే ప్రోడక్ట్ మీరు చూడండి, చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసే పార్టీ స్పీకర్. మీరు అందరూ అడుగుతుంటారు కదా బడ్జెట్లోనే కావాలి మాకు ప్రోడక్ట్స్ అని చెప్పేసి. అయితే ఇది సేమ్ ఇలాంటి మోడలే, JBL పల్స్ 4 అని స్పీకర్. మీకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, 19,500 రూపాయలు కాస్ట్లీ స్పీకర్. దాని రెప్లికా అని చెప్పొచ్చు. ఇది చాలా రీజనబుల్ ప్రైస్, 1/4 ప్రైస్లోనే మీకు JBL దాంట్లో స్పెక్ట్రమ్ బ్లూటూత్ స్పీకర్, ఐగేర్ బ్రాండ్ది. బాక్స్ పైన మీరు పిక్చర్ చూడొచ్చు, LED లైటింగ్ కూడా ఉంటుంది ఇందులో, మెగా బేస్, ఇంకా 15 అవర్స్ మ్యూజిక్ ప్లే టైం. హెవీ ఉంది ఇది, 1.1 kgs వెయిట్. ఇక్కడ 2 స్టీరియో స్పీకర్స్ హెవీ బేస్ తోటి, ఇంకా మీకు బేస్ రేడియేటర్స్ 2 ఉన్నాయి, 24 వాట్స్. ఇంకా టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది ఇందులో. బ్లూటూత్ స్పీకర్ కాకుండా ఎమర్జెన్సీ పవర్ బ్యాంక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. TWS ఫంక్షనాలిటీ ఉండేసి మీకు స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. 2 యూనిట్స్ పేర్ చేసి కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇంకా వాల్యూమ్ కంట్రోల్కి ప్లస్ మైనస్ పెద్ద సైజ్ బటన్స్ ఉన్నాయని ఇక్కడ మీరు చూడొచ్చు. బ్లూటూత్, రేడియో, ఆక్స్, ఇంకా మైక్రో SD కార్డ్, USB పోర్ట్ అన్నీ ఉన్నాయి ఇందులో. చాలా అంటే 1/4 ప్రైస్. నేను చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడే చెక్ చేసుకోండి. JBL పల్స్ 4 19,499 ఉంది. ఆల్మోస్ట్ అన్నీ అవే ఫీచర్స్, ఇంకో 2-3 ఫీచర్స్ ఇందులో ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు. ఇది 1/4 ప్రైస్లో అవైలబుల్ ఉంది, అంటే 5,499కి అవైలబుల్ ఉంది. పైన అన్బాక్స్ చేయగానే ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది. ఇందులో అన్ని దాని డాక్యుమెంట్స్, ఇంకా కేబుల్స్ అవి వచ్చినట్టున్నాయి. ఒకసారి మీకు డీటెయిల్గా చూపించేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి డాక్యుమెంట్స్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఎందుకంటే ఇందులో కంప్లీట్ దాంట్లో 9 లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, మోడ్స్, అవన్నీ ఎట్లా యూస్ చేయాలి అందులో రాసుంది. 360 సరౌండ్ సౌండ్ తోటి వస్తుంది. ఇంకా మెగా బేస్ అంటే పంచీ బేస్ ఉంటుంది. ఒక టైప్ సి కేబుల్, ఒకటి మీకు ఆక్స్ కేబుల్ వచ్చింది. ఇంకా ఇది చాలా హెవీ ఉంది, ఒక 1 kg పైన ఒకటి స్పీకరే ఉంది. అందులో లిథియం అయాన్ బ్యాటరీ పెద్ద సైజు ఉన్నట్టుంది. 15 అవర్స్ బ్యాటరీ లైఫ్ అని చెప్తే, అంటే లైటింగ్ తోటి కాకపోవచ్చు, లైటింగ్ ఆన్ చేస్తే ఎంతైనా కొంచెం బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది కదా. ఇంకా నేను యూస్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ దాని బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉందనేది తెలుస్తుంది. వావ్, సాలిడ్ ఉంది ఇది, ఎక్దమ్ మస్తు ఉంది క్వాలిటీ, ఫినిషింగ్ అది. ఇంకా టఫ్ ఉంది. ఇదంతా పాలీకార్బనేట్, మొత్తం టింటెడ్ బ్లాక్ గ్లాస్ లాగా ఉంది ఫ్రంట్ సైడ్లో. ఇక్కడ ఐగేర్ బ్రాండింగ్ తోటి అల్యూమినియం డయాఫ్రామ్ ఉన్న 2 బేస్ రేడియేటర్స్ చూడొచ్చు. ఇంకా ఇదంతా ఫ్యాబ్రిక్ మెటీరియల్, ప్లస్ మైనస్ వాల్యూమ్ బటన్స్ ఉండేసి చాలా అంటే పెద్ద సైజ్ బటన్స్, బాగున్నాయి లుక్ అది, డిజైన్ అది. ఇంకా పైన కింద ఆ బేస్ బ్లాక్ అవ్వకుండా స్టెప్స్ లాగా ఇచ్చారు కింద, అంటే మీరు నిలబెట్టినా ఏం బేస్ బ్లాక్ అవ్వదు. ఇంకా నాన్ స్లిప్పరీ, మొత్తం సిలికాన్ రబ్బరీ గ్రిప్ ఉండేలాగా మొత్తం బాడీ అంతా బాగుంది క్వాలిటీ అది. ఇది IPX5 వాటర్ ప్రూఫ్, అంటే స్ప్లాష్ ప్రూఫ్. ఇక్కడ టైప్ సి పోర్ట్, USB పోర్ట్, ఇంకా మైక్రో SD కార్డ్ పోర్ట్, ఇంకా ఒకటి ఆక్స్ పోర్ట్, రీసెట్ బటన్ అవన్నీ ఉన్నాయి దాని ఫ్లాప్ కింద. LED ఇండికేటర్, ఇంకా బటన్స్ అవన్నీ చూడొచ్చు. క్వాలిటీ అయితే సూపర్ ప్రీమియం కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం
సెటప్ చేసి, ఆన్ చేసి దాని లైటింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ గూడా చూడొచ్చు. జబర్దస్త్ ఉంది చూడ్డానికి. సేమ్ అదే జేబీఎల్ పల్స్ 4 లాగుంది. కాస్ట్ ఏమో 5499 ఉంది. అంటే సగానికి సగం కాస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఆడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో మనం అదంతా బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసి అవన్నీ చెక్ చేద్దాము. ఎందుకంటే మొత్తం ఆడియో విన్నాక ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటే మీకు చాలా డబ్బులు సేవ్ అయినట్టు. చాలామంది ప్రీమియం అని ఎళ్తా ఉంటారు గానీ ఒక్కొక్కసారి టూ మచ్ ఎక్స్‌పెన్సివ్ అయిపోయి నాకు ఒక్కోసారి కొన్ని ప్రొడక్ట్స్ అంటే అంత డబ్బులు అవసరమా అనిపిస్తది పే చేయడం. అయితే ఇప్పుడు నేను మొత్తం కొన్ని గంటలు అట్లా యూజ్ చేసి దాన్ని మొత్తం టెస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. చూసారు కదా అన్బాక్సింగ్ ఐగేర్ స్పెక్ట్రమ్ పార్టీ స్పీకర్ది. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నాకైతే దీని క్వాలిటీ అది మస్త్ అనిపించింది. మంచి ప్రీమియం మెటీరియల్ తోటి చాలా అంటే ఫినిషింగ్ అది చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు దాని బేస్ రేడియేటర్స్ కూడా ఐగేర్ బ్రాండింగ్ ఉండేసి అల్యూమినియం డయాఫ్రామ్ ఉంది ఇటు అటు. బాగుంది లుక్స్ అది. ఇది కూడా మీకు మొత్తం ఫ్యాబ్రిక్ మెటీరియల్లో ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ ప్లస్ మైనస్ పెద్ద బటన్స్ ఇచ్చేసి ఇందులో 2 12 వాట్ స్పీకర్స్ ఉన్నాయి. 2 కలిపి మీకు 24 వాట్ అవుట్పుట్ అవుతుంది. ఇలాంటిదే ఇంకో యూనిట్ మీ దగ్గర ఉంటే 2 TWS మోడ్లో కూడా మీరు పేరింగ్ చేసుకొని అటోటి ఇటోటి పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా బ్లాక్ టింటెడ్ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ తోటి ఫ్రంట్ ఏరియా కూడా లైటింగ్ ఏరియా కూడా బాగుంది. నార్మల్లీ జెట్ బ్లాక్ కనపడుతుంది. మీరు RGB లైటింగ్ ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తా. ఆన్ చేస్తే మాత్రం మంచి బ్రైట్ లైటింగ్ ఉంటుంది. మంచి పార్టీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా JBL పల్స్ 4 కంటే దీని అవుట్పుట్ కొంచెం ఎక్కువ ఉంది. 24 వాట్స్ ఉంది. అది 20 వాట్సే ఉంది. కానీ అది 4 టైమ్స్ ఎక్కువ కాస్ట్ ఉంది అది దీనికంటే. ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. కనెక్టివిటీ కూడా ఫాస్ట్ ఉంది. అంటే మీరు జస్ట్ ఆన్ చేయగానే వితిన్ 2 సెకండ్స్లో కనెక్ట్ అయిపోతుంది. లైటింగ్ అది చూస్తున్నారు కదా, ఇక్కడ బటన్స్ ప్రెస్ చేసి మీరు ఈ బటన్ తోటి డిఫరెంట్ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. బాగుంది లైటింగ్ క్వాలిటీ బాగుంది. ఇంకా బ్రైట్నెస్ బాగుంది. ఇంకా ఇందులో మీకు IPX5 స్ప్లాష్ ప్రూఫ్ అంటే లైట్గా వాటర్ పడ్డా ఏం కాదు. ఇంకా ఇన్పుట్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఇందులో ఆక్స్ ఇన్పుట్ 3.5mm మీరు జాక్ నుంచి అనలాగ్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. USB పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. ఇంకా TF కార్డ్ మీకు మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. Type C మీకు కనెక్టివిటీ ఉంది. ఇంకొచ్చేసి ఇది రివర్స్లో మీకు మొబైల్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. ఒక పవర్ బ్యాంక్ లాగా మీ ఫోన్ని, మీ చిన్న ఇయర్ ఫోన్స్ని ఏమైనా చిన్న డివైసెస్ దీంతో ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక మినీ పవర్ బ్యాంక్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి మ్యూజిక్ ప్లే చేసి అంటే నేను అన్నీ టెస్టింగ్ చేసుకున్నాను. యాక్చువల్గా 24 వాట్స్ అయితే ఉంది. కానీ JBL ఎంతైనా ప్రీమియం కేటగిరీ ప్రోడక్ట్ కదా, అది 20,000 దగ్గర కాస్ట్ ఉంది. కాబట్టి అందులో నాకు ఆడియో క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ఇది కూడా బాగానే ఉంది. కానీ ఇంకా దాంతో కంపేర్ చేయొద్దు. ఇది ఒక 60% వాల్యూమ్ వరకు ఓకే ఉంది ఆడియో. ఆ తర్వాత కొంచెం డిస్టార్షన్ ఉంది. ఇంకా ఎంతైనా దాని ఆడియో చిప్, ఆడియో ప్రాసెసింగ్ JBL స్పీకర్స్ అంటే చాలా పాపులర్ టెక్నాలజీ వేరు. వాళ్ళు కొంచెం హై ఎండ్ అంటే ప్రీమియం కేటగిరీ వాయిస్ కాయిల్స్ వేసి స్పీకర్స్లో అట్లా డిస్టార్షన్ తక్కువ ఉండేలాగా మెయింటైన్ చేసి డిజైన్ చేస్తారు. కాకపోతే విపరీతమైన కాస్ట్ ఉంటుంది కదా. ఇది తక్కువ కాస్ట్లో మీరు దూరం పెడితే మాత్రం JBL అనుకుంటారు, పల్స్ 4 అనుకుంటారు ఎవరైనా. కానీ ఆడియో క్వాలిటీ మాత్రం దాంతో కంపేర్ చేయొద్దు. దీని ప్రైస్కి తగ్గట్టు ఉంది, ఓకే అని చెప్పొచ్చు. కానీ ఎక్స్ట్రీమ్ క్లారిటీ లేదు. మీకు 70% తర్వాత ఇమీడియట్ డిస్టార్షన్ మీకు ఏర్పడుతుంది. కొంచెం సౌండ్ క్రాక్ అయినట్టు అనిపిస్తుంది. నేను మీకు ఒకసారి మ్యూజిక్ ప్లే చేసి మీకు వినిపిస్తాను. విన్నారు కదా ఆడియో ఓకే. కాకపోతే ఎక్స్ట్రీమ్ క్లారిటీ అని చెప్పలేము. ఎంతైనా ఇంకా అది అంటే JBL తోటి కంపేర్ చేయొద్దు. కాకపోతే మీకు అదే సిమిలర్ టైప్ ఆఫ్ లుక్స్, సిమిలర్ టైప్ ఆఫ్ అవుట్పుట్ అదంతా మీకు ఇక్కడ 1/4 ప్రైస్లో వచ్చేస్తుంది. ఆడియో క్వాలిటీ చాలామంది విని ఇంకా దానిలాగా లేదని గ్యారంటీగా చెప్తారు. ఎందుకంటే అది చాలా ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. కానీ దీనికి మనం పెట్టే పైసలకు అంటే దీనికి ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో ఆ అమౌంట్కి మీరు సాటిస్ఫై అయిపోతారు. దీని ఫీచర్స్ అవన్నీ నేను అంటే 2 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను కదా, నాకు ఓకేనే అనిపించింది. డిజైన్ అది కూడా బాగుంది. ఇంకా పార్టీలో కూడా మీకు యాంబియంట్ లైటింగ్ కోసం ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ అన్నీ డిఫరెంట్ పెట్టుకొని
ఒక 5-6 మస్తు ఒక రూమ్లో పార్టీ ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంది. అట్లనే నా సబూఫరీ కూడా బాక్సెస్ ఎన్క్లోజర్స్ నేను సైజెస్ ఇచ్చేసాను. 2-3 డేస్లో వస్తాయి కావచ్చు. రాగానే ఇంకా అసెంబ్లింగ్ స్టార్ట్ చేసేస్తా. రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ కలుస్తా. బాయ్.